కమ్ ఇన్. ఓకే మేడం. ఓకే. హ్యాపీ బర్త్డే రాజు గారు. ఏంటమ్మా? పార్టీ చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ అమ్మా. నా రూమ్ నంబరు 305 అండి. వెళ్ళేటప్పుడు రావచ్చుగా? చిచ్చి, ఎలా కనిపిస్తుంది నాకు? పో బయటికి. డోర్ అయితే ఓపెన్ చేసి ఉంచుతా, మీ ఇష్టం. రాజుగారు రండి. కమింగ్. కొరియా నుంచి మీకోసమే స్పెషల్ గా తెప్పించాను. హ్యావ్ ఇట్. ఒక 90 ఏగానే 90s లోకి వెళ్ళిపోతాను. చాలా థ్యాంక్స్. ఎందుకు? నా పెళ్ళంతో ఎప్పుడు ఏ డిస్ప్యూట్ వచ్చినా ఫోన్లో మీ సాంగ్స్ చూస్తూ రిలాక్స్ అయ్యండి. అటువంటిది మీతో ప్రత్యక్షంగా. ఇంతకీ మీ పెళ్లి గురించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ముందు ఒక ఇల్లు తీసుకొని ఫైనాన్షియలీ సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని ఆగాను. ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి చేసుకోవటం కన్నా శుభ్రంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన నాలంటి ఏమైనా చూసి చేసుకోవచ్చు కదండి. శ్రీదేవి, కరీనా కపూర్ లాగా. అందరికీ దొరకాలి కదండి. ఎందుకు దొరకరండి? మీలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం పడి చచ్చే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు ఓకే అంటే నా వెంచర్లో విల్లా విత్ విండో స్విమ్మింగ్ పూల్ రెడీ చేసేస్తాను. హ్యాపీగా వీకెండ్స్ వచ్చి అక్కడ ఉండొచ్చు. మన మీటింగ్స్ కి బాగుంటది, మీ షూటింగ్స్ కి బాగుంటది. ఏమంటారు? రాజుగారు మాటలతో పాడిస్తారు. మా ఆవిడ వయసులో ఉంది. చెప్పు, నువ్వు చేసిన తప్ప కదా? అలా గుడ్లప్పుకి చూస్తావేంట్రా? చెప్పు, నువ్వు చేసిన తప్ప కదా? చెప్పరా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కావాల్సి వచ్చిందరా నీకు? 5 స్టార్ హోటల్ తీసుకెళ్తావా? చెప్పు తీసుకుని కొడతాను ఏదవా. మళ్ళీ నీకు కట్నాలు కావాలి పెళ్ళాల దగ్గర నుంచి. ముందా టీవీ ఆపండి. ఇక్కడ కూడా ఫేస్ చూడలేసి వస్తున్నా. మీ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సింక్ అయినట్టుంది. మీరు ఉండండి, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఆ టీవీ కట్టేసి వెళ్ళండి. మీ ఇష్టం. ఇప్పుడు ఫోన్ ఏంటి? అవునా, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇప్పుడు వెళ్ళిందిరా. ఇక్కడి నుంచి లెక్కేసుకోరా ప్లీజ్. ప్లీజ్ అమ్మని ఏమో టైం అయిపోతుంది. ఇంకా స్పీడ్ అయిపోవాలి. హాయ్ హాయ్. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను స్వీట్. సో సారీ. సారీ చెప్తే సరిపోతుందా? ఈ కడుపులో పెరుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు. మంచి ట్రీట్మెంట్, మంచి డిస్కౌంట్. నేను పిత్త. అలాగానే అబార్షన్ చేయించుకోమని అంత యాదవని మాత్రం కాదు. నీ కడుపు నీ ఇష్టం. కానీ ఈ విషయాన్ని నుంచి నన్ను ఎట్టగైనా కాపాడమని అడగటానికి వచ్చాను. ఇవి ఎందుకు? ఇవి ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ లాంటి నా మర్యాద ఈ విషయం బయట తెలిసిందంటే రోల్డ్ గోల్డ్ కన్నా అధ్వానం అయిపోద్ది. కాబట్టి దయచేసి ఉంచుకో. ముఖ్యంగా రాజుగాడికి, రావుగాడికి ఈ విషయం తెలియకుండా నన్ను కాపాడు. అంటే నేను ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి, కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కరెక్టో. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ఎవరో వచ్చారు, మీరు ఆ రూమ్ లో దాక్కోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏదిరా? ఇన్ని ఫ్లాట్స్ ఎక్కడ దొరుకుతురా? నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. జాగ్రత్త, చూసుకుంటా. ఆగు. ఎవరు నువ్వు? ఆగు. ఆగమన్నానా? స్టాప్ ఇట్. ఆగకపోతే కాల్ చేస్తా. అయ్యో, ఆ రెడ్డి గారు దొరికేసాడు. ఏదో చేయాలి. ఎవరంటే మాట్లాడవేంటి? చెప్పు, ఎవరు నువ్వు? నేనెవరో తెలియాలా? చూడు. రెడ్డి గారు ఆరాక్షన్ చేసినట్టు.
ఇదేంది ఇది? నా పిల్లలకి ఎట్లా పిసికేస్తున్నావు? ఏంటి మీకు కూడా కనిపించిందా? అంటే మీకు కూడా కనిపించిందా? నేను రోజు చూస్తాగా. మరి నాకెందుకు కంప్లైంట్ చేయలేదు? మనిషి అయితే కంప్లైంట్ ఇస్తారు, దెయ్యం మీద ఎట్లా ఇస్తారు? రామ మళ్ళీ పిసుకుతామైంది. మీరు పెట్టుకుంటారు. అంటేనండి 420 ఫ్లాట్ లో లాస్ట్ ఇయర్ 2 మర్డర్స్ జరిగినాయండి. ఆ ఆత్మలే దెయ్యాలే తిరుగుతున్నట్టున్నాయి. అవునమ్మా, నేను కూడా చూశాను దెయ్యాన్ని. జుట్టు ఎరపూసుకుని ఉంటుంది. మరి నేను చూసింది మగదయ్యాన్ని కదా. అది అంటే అది 2 దెయ్యాలు అన్నట్టు. ఒకటి ఆడదెయ్యం, ఒకటి మగదెయ్యం. అవి 2 లవర్స్. ఆ అక్రమ సంబంధం తెలిసి దాని మొగుడు ఇద్దరిని బొందపెట్టిండు. దెయ్యాలయ్యా కూడా అవి అక్రమ సంబంధం కొనసాగించడం వల్ల అంటే రియల్ లవర్స్ నెవర్ డై కదండి, అదనమాట. నీ తల్లి నేనే నా పిల్లని అన్నిసార్లు పిసుకలేదే. నువ్వు రైట్. రాజుగారు, నన్ను కొంచెం మా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తారా? దీనికి తెలిసిపోయింది. దా నువ్వు వెళ్ళరా. ఉన్నాడు. యా ఐల్ బి దేర్. యా బై. మీరేంటి సడన్ ఎంట్రీ? అది అది త్వరగా చెప్పండి, నాకు షూటింగ్ కి లేట్ అవుతుంది. ఏం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ ఎర్రగా బొద్దుగా నీకులాగే దబ్బబండ్లా ఉండాలని రాజస్థాన్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. ఓ, ఇది బాతింగ్ లో వాడతారు కదా? బాతింగ్ లోను వాషింగ్ మిషన్ లోను వాడరు, పాలల్లో వేసుకుని తాగుతారు. ఓకే, లోపల పెట్టేసండి, నేను షూటింగ్ అయిపోయాక నైట్ వచ్చి తాగుతాను. పాలల్లో వేసుకుని మాత్రమే తాగాలి. సరే, ఈ కీస్ మీ దగ్గర పెట్టండి, నాకు లేట్ అవుతుంది. హలో. ఎస్ హలో సార్, మేడం మీరు బోర్ ఫీల్ అవుతారని కంపెనీ ఇమ్మన్నారు. రండి ఇవ్వండి. ఏంటి రాజుగారు సడన్ గా వచ్చారు? అంటే మేడం కుంకుమ పువ్వు ఇద్దామని. మిగతా ఇద్దరు ఎవరా అండి? ఎంతమంది ఇచ్చినా పుట్టేది ఒకటే కదా. భలే పని చేశారు. మేడంకి నైట్ షూట్లు, ఇంక మీరు షిఫ్ట్లకి రావసం లేదు. అంటే పగలు పడుకుంటే నిద్రలో నడవరా అండి? నడవరండి. ఓ ఎక్సలెంట్ అండి, వెళ్ళొస్తా. వెళ్ళి రాకండి. వాడు వస్తాడని గ్యారంటీ ఏంది? ఇవాళ మనకు షిఫ్ట్ లేదని ఆ గిరిగేడు చెప్పినప్పుడే అర్థమైంది, ఆడు తప్పకుండా వస్తాడే. ఛా, వీడి ఫేస్ కనిపించట్లేదు. వీడు గొంతు అన్న వినట్టుంది. అవునరా, ఎక్కడో విన్నట్టే ఉంది. ఏంది వాడు మాట్లాడేది? తిరుగుతున్నాడు. యోగా మాస్టర్